ఆయన ఒకటే జపం చేస్తున్నారు, హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి, మీరు కత్తులతో ఒడుచుకోండి, మీ రక్తం చిందాలి, మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని, ఇక్కడున్న కార్మికుల్ని, మా కమ్యూనిస్టు సోదరులని, మా తెలంగాణ జనసమితి మిత్రులను, సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి. అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని చేస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? మనకు పరిశ్రమలు వస్తాయా? మన ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం బాగుపడుతుందా? ఆలోచన చేయండి. ఇవాళ ఆనాడు 2004 నుంచి 2014 వరకు దామోదర రాజనరసింహ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండ్రు, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మన భూమి నీడ కట్టిన బస్టాండ్ కూడా ఆనాడు మనం కట్టిందే. అందుకే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మన భూముల ధరలు పెరగాలంటే, మన పటాన్ చెరువులో కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం అయిందో, ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి.